హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీకు సండే స్పెషల్గా ఒక ఈజీగా చేసుకునే బిర్యానీ చూపించాలనుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి, కైమాతో దమ్ బిర్యానీ. అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసి తినొచ్చండి మనం. చాలా ఈజీగా అయిపోతుంది. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మీకు చూపించాలనుకుంటున్నానండి. చూపిస్తాను. ముందుగా అయితే మా కొత్త ఛానల్ని మీరు అందరూ ఆదరిస్తారనుకుంటున్నానండి. మా వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా మీకు చేసి చూపిస్తానండి వీడియోలు. ముందుగా అయితే ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి. దాంట్లో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె అయితే వేసానండి నేను. స్పైసెస్ వేద్దాం. అనాస పువ్వు 1, చిన్ని దాల్చిన చెక్క ముక్క, బిర్యానీ ఆకులు 3, లవంగాలు ఒక 4-5 వరకు వేసుకున్నాను, యాలకులు 4 అండి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి చీల్చిన పచ్చిమిర్చి కూడా 3 వేసుకున్నానండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకుంటున్నానండి టేస్ట్ కోసం. ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని మనం ముందుగా కడిగి పెట్టుకున్న కైమా ఒక 1/4 కేజీ అయితే తీసుకున్నానండి నేను. రైస్ కూడా 1/4 కేజీ తీసుకున్నాను. 2 సమానంగా తీసుకున్నానండి. కైమాను కూడా దీంట్లో వేసి ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా మొత్తం పైకి కిందకి తిప్పుకోవాలి. కుక్ అవుతూ ఉంటుంది. దీంట్లోకి వచ్చేసి మీకు కొద్దిగా పసుపు, కైమాకు సరిపడగానే సాల్ట్ వేసుకోవాలండి. మనం రైస్లోకి వెలగ వేస్తాం కాబట్టి కొద్దిగా కారం. వీటన్నిటిని బాగా కలుపుకొని ఒకసారి అయితే కుక్ చేసుకోవాలండి. మూత పెడితే మీకు కైమాలో వాటర్ అంతా రిలీజ్ అయ్యి కుక్ అవుతుందండి. ఒకసారి కలుపుకొని మొత్తం పట్టేలాగా లో ఫ్లేమ్లో అయితే కుక్ చేయాలండి కైమాని. చూసారు కదా, వాటర్ అయితే వచ్చింది. దీంట్లో మీకు ముందుగా మసాలా పౌడర్లు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకుందాం, సిద్ధం చేసుకున్నవి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా. అవి చిన్న చిన్న స్పూన్సేనండి, మరి ఎక్కువైతే కాదు, తక్కువగానే వేసాను నేను. ఇవన్నీ వేసుకుని ఇలా కుక్ అవుతూ ఉంటుంది. దాంట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇదంతా ప్రాసెస్. మీకు కొద్దిగా పెరుగు అయితే వేసుకుందామండి. దమ్ వేయటానికి దీంట్లోకి వాటర్ అయితే ఉండాలి కదండి, రైస్కి దీనికి దమ్ అవ్వడానికి. దాంట్లో 1 కప్పు పెరుగు అయితే వేసానండి నేను. ఇది కూడా మొత్తం కలుపుకొని దీనికి మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ అవుతూ ఉంటుంది. రైస్ది ప్రాసెస్ అయితే చూద్దాం. స్టవ్ వెలిగించుకుని పక్క స్టవ్ మీద ఒక గిన్నెతో అయితే నీళ్లు తీసుకున్నానండి. దాంట్లో స్పైసెస్ వేస్తున్నాను. అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు అన్నీ కొద్ది కొద్దిగా అయితే వేసానండి. కొద్దిగా మెంతాకు, 1 పావు స్పూన్ వచ్చేసి మీకు గరం మసాలా పౌడర్ అయితే వేసానండి, రైస్కి ఫ్లేవర్ పట్టడం కోసం. పుదీనా, కొత్తిమీర కూడా కొద్ది కొద్దిగా వేసాను. మీకు రైస్లోనే ఉప్పు అవి వేసేసుకోవాలండి. ఎందుకంటే వాటర్లో ఉడికేటప్పుడు రైస్కి పట్టేస్తుంది. రైస్కి సరిపడగా అప్పుడే వేసుకోవాలి. వేసాను. కొద్దిగా షాజీరా వేసాను. ఆ వాటర్ మరిగేలోపు నేను 1/4 కిలో రైస్ తీసుకున్నాను కదండి, బాస్మతి రైస్. వాటిని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను నానబెట్టి. నీళ్లు మరుగుతున్న దాంట్లో తీసుకొచ్చి మనం ముందుగా నానబెట్టిన రైస్ని అయితే వేసి కుక్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఆ రైస్ తీసుకొచ్చి దీంట్లో వేసేసుకొని ఒకసారి మొత్తం పైకి కిందకి కలుపుకోవాలి. మీకు మొత్తం ఫుల్గా అయితే కుక్ అవసరం లేదండి. రైస్ 80% వరకు మీకు బాస్మతి రైస్ కుక్ అయితే చాలు. దమ్ వేస్తాం కాబట్టి మిగతా 20% మీకు దమ్లో కుక్ అయిపోతుందండి రైస్ అంతా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అంతా దిగి మీకు మసాలాలది. చూసారు కదండి, ఇలా కుక్ అయిన రైస్ని నేనైతే ఒక చిల్లుల గిన్నెలో అయితే వాష్ చేసుకుంటానండి, వాటర్ అంతా ఇడిపోయేంత వరకు. చూపించిన విధంగా ఒక జల్లెడి దాంట్లో వాష్ చేసుకున్నాను రైస్ అంతా, వాటర్ ఇడిపోయేలాగా. మనం ముందుగా కర్రీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో వచ్చేసి మీకు ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా చల్లానండి నేను. మనం వాచిన రైస్ తీసుకొచ్చి 80% కుక్ అయిన రైస్ని తీసుకొచ్చి దీనిపైన ఒక లేయర్లా మొత్తం వేసేసుకోవాలండి. మొత్తం అంతా వేసేసుకుని పరుచుకున్న తర్వాత
దానిపైన వచ్చేసి మీకు ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా, పుదీనా కొత్తిమీర కొద్దిగా వేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నానండి, 4 వైపులా కొద్దిగా వేసుకుని దానిపైన మీకు బరువు పెట్టుకునే ముందు విస్తరాకు కానీ అరిటాకు లాంటిది కానీ ఆవిరిపోకుండా పెట్టుకుంటే లోన మీకు బాగా కుక్ అవుతుందండి. దానిపైన ఒక ప్లేట్ వేసేసుకుని సరైన బరువు లాంటిది పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాగా. ఒక 20 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుంటే దమ్ అయితే అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీ, ఇది ఈజీగా చేసుకోవచ్చు. దానిపైన మూత తీసేసి మీకు తెలుస్తుందండి కుక్ అయిపోయినట్టు. ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది మూత తీయగానే. చూస్తారు కదండి, రైస్ పట్టుకొని చూస్తే తెలిసిపోతుందండి మీకు 100% కుక్ అయినట్టు. చూడండి, ఒక్క సైడ్ నుంచి మనం అలా తీస్తూ ఉంటే మీకు కింద నుంచి దమ్ అయినట్టు మాడిపోకుండా చాలా బాగా దమ్ అవుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. చూసారు కదండి మా కైమా దమ్ బిర్యానీ. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి మా వీడియో. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం మధ్యాహ్నం టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ముందు ప్రాసెస్ మొదలుపెట్టినా మనకి లంచ్ టైంలో అయితే అయిపోతుందండి ఈజీగా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.